హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఒక్క మేలు, రోజుకొక మేలు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు చేసినైనా పర్వాలా, ఇప్పుడు చేసినైనా పర్వాలా, కొత్త అయినా పర్వాలా, పాత అయినా పర్వాలా. ఎందుకంటే నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము. నిన్న చేసిన మేలులు మర్చిపోవద్దు, మొన్న చేసిన మేలు మర్చిపోవద్దు, నిన్న చేసిన మేలు చెప్పొద్దు అన్నాడా. ఆయన చేసిన చెప్పండి ఏంటది, మేలులన్నిటినీ, కొన్ని వేల మేలులు వస్తాయి. నువ్వు రాస్తా కూర్చుంటే ఒకటి రాయమంటే కొంతమంది మూడు రాస్తారు, 5 రాస్తారు. నిజంగా నువ్వు మన జ్ఞాపకం చేసుకుంటే రాయండి, ఒక్కటి రాయండి సరే, ముఖ్యమైనది. అలాగే ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి. ఈ రోజు నుండి చేదు మాటలు నా నోటి నుండి రానివ్వను, సనుగుడికి నా చోటివ్వను. లేదు, ఏమాట లేదు, రాదు, ఏమొస్తుంది, ఏమిచ్చాడు, ఏం చేశాడు అని వెగటు మాటలు నోట్లోంచి రానివ్వకండి. పొరపాటు వచ్చింది అవి కూడా రాసి పెట్టండి. ఏ గంప ఎక్కువ వద్దు చూద్దాం, మేళ్ళు ఎక్కువ అవుతాయో. ఒకసారి దేవదూత పరలోకం నుంచి వచ్చిందంట, మీటింగ్ జరుగుతుంటే 2 గంపలు పట్టుకొని వచ్చాయంట, 2 దూతలు. దేవుడు చేసిన మేళ్ళన్నీ ఇందులో వేయండి, మీ ప్రార్థనా భారాలు, మీ సమస్యలన్నీ ఇందులో వేయండి అని ఒక గంప, దేవుడు జవాబిచ్చిన విషయాలు రాయండి అని ఇంకో గంప పట్టుకొని దూతలు మొత్తం మీటింగ్ అంతా తిరిగేయటండి. ఒక గంప నిండిపోయింది, ఒక గంపలో 2-3 కూడా పడలా. ఏ గంప నిండింది అంటారు? నా భారాలు ఇయ్యి, నా సమస్యలు ఇయ్యి, నా జబ్బులు ఇయ్యి, నా అవసరతలు ఇయ్యి అని మాత్రం పేపర్లు రాసి పడేశాడు. దేవుడు చేసిన మేళలు మాత్రం ఒక్కటి కూడా ఎవడు గుర్తుపెట్టుకోలేదు, దాన్ని రాసేయలేదు. కాబట్టి ఇప్పుడు గంపలు తిరగబడాలి మనకి. ఏంటది? దేవుడు చేసిన మేళ్ళు గంప ఏమని నిండాలి. మనకి సణుగుళ్ళు గొనుగుళ్ళు లేదు, అది లేదు, ఇది లేదు, ఏం చేశాడు అని నెగిటివ్ వర్డ్స్ రానివ్వకండి. ప్రభువును స్తుతించి ఈ నెల రోజులు చూడండి, మీ భక్తి జీవితం ఎక్కడుంటుందో, మీ ప్రార్థన జీవితం ఎక్కడుంటుందో, ఎలాంటి మొదటి ప్రేమను మీరు పొంది ఎంత ఉత్సాహంగా ఈ నూతన సంవత్సరంలో, రాబోయే నూతన సంవత్సరంలో పరిగెడతారో మీరే గుర్తిస్తారు. చెప్పడం వరకే నా పని, నేను కూడా చేయాలనుకుంటున్నాను, మీరు కూడా చేయండి. ఏ స్థితిలో నుంచి పడితే జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయి. మారు మనసు పొంది మళ్ళీ వేరే కార్యాలు చేయటం కాదు, అలాగే కూర్చోవటం కాదు. మారు మనసు పొంది ఆ మొదట చేసిన పనులు చేయి. మొదట చేసినంతసేపు ప్రార్థన చేయి, మొదట చేసినంతసేపు వాక్యాన్ని ధ్యానం చేయి. మొదట ఉన్న ఆసక్తితో దేవుని మందిరాలంటే, దేవుని సేవ అంటే, సువార్త సభలంటే పరిగెత్తావు చూడకప్పుడు పరిగెత్తేలాగా మళ్ళీ ప్రార్థించేలాగా మళ్ళీ ఆ మొదటి క్రియలు చేయి. అట్లు నీవు చేసి మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని యొద్ద నుండి ఎప్పుడు ఆశీర్వదించాలి అనుకుంటున్నావు కదా. నేనేమంటున్నాడు ఆయన, నువ్వు చేసావా సరే, చెయ్యకపోతే నిన్ను ఇంకేం అన్నను నేను. నీతో నాకు వద్దు, ఇక నీతో గొడవ పెట్టుకోండి, నేను ఇక నీతో వాదించను. ఇక ఏంటంటే నేను వచ్చి ఏం చేస్తానంటున్నాడు, దీపస్తంభాన్ని తీసేస్తా, మీ ఇంటికి కరెంటు లేకుండా చేసేస్తా. చెప్పండి, ఈ 30 రోజులు ఇంట్లో మెయిన్ ఆపేసుకొని చీకట్లో బతకండి. ఎక్కడో తెలుస్తుంది అప్పుడు మీకు. సెల్ ఫోన్ ఛార్జ్ అవుద్దా, బయటకు వెళ్ళకండి, ఇంట్లోనే కూర్చోండి. సెల్ ఫోన్ పని చేయదు, ఫ్యాన్ పని చేయదు, లైట్ పని చేయదు, వంటగది ఎక్కడుందో కనపడదు, ఏ గదిలోకి వెళ్తున్నావో తెలియదు, ఎవడు దూరుతున్నాడో తెలియదు, ఎవడు బయటికి పోతున్నాడో తెలియదు. అప్పుడు నీ బతికి ఎంత బాగుంటుంది కదా, హాయిగా ఉంటుంది అంటారా. దొంగోడి కంట చీకటి అంటే హాయిగా ఉంటుందంట, వ్యభిచారి కంట చీకటి అంటే హాయిగా ఉంటుందంట. వెలుగు మీద తిరగబడతారంటే వాళ్ళు. అంటే ఏమంటున్నాడు ప్రభు, నా మాట వినకపోతే నిన్ను వదిలేస్తాను, ఇక నిన్ను చీకట్లో వదిలేస్తాను, నీ బతుకు అధోగతి అయిపోద్ది, అయోమయం అయిపోద్ది, నీకు ఇంకా ఏ దారి లేదు. ఆయన తీసేసినప్పుడు దీపం మన మనస్సాక్షి చీకట్లోకి వెళ్ళిపోద్ది. భక్తిహీనుల దీపము కారు చీకటిలో అసలే చుట్టూ చీకటి, నీ దగ్గర ఉన్న దీపం ఆరిపోయింది, ఏమవుద్దప్పుడు నీ పది? నీకు నీ చుట్టూ లోకం, చీకటి లోకంలో మనం ఉన్నాం, ఆయన ఇచ్చిన వెలుగులో మనం నడుస్తున్నాం. నీవు నా మాట వినకపోతే నీ దీపస్తంభం తీసేస్తానన్నాడు.
నాకు తెలియదండి, ఈ కొత్త సంవత్సరం అందరం ప్రవేశిస్తామో లేదో కూడా గ్యారంటీ లేదు. చాలామంది దైవజనులు వెళ్ళిపోతున్నారు, చాలామంది మరణిస్తున్నారు. నువ్వు నేను సజీవుడిగా ఉన్నామంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నూతన సంవత్సరంలో నువ్వు ఇంకా మారు మనసు పొందాలని అడుగుతున్నాడేమో, నువ్వు మొదటి ప్రేమతో పొంది మొదటి క్రియలు చేసే వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నాడేమో. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఆకాశం నుండి మమ్మల్ని తొంగి చూడయ్యా. నీవు ఏర్పరచుకుని నీ బిడ్డలను చూడు నాయన. నీ రక్తములో కడుక్కొని నీ బిడ్డలను చూడయ్యా. ఒక సంఘముగా నీవు అభిషేకించిన ఈ సహవాసాన్ని చూడయ్యా. మేము నీ శరీరంలోని భాగాలుగా ఉన్నామని, అది చిటికినేలైనా, అది బొటన వేలైనా, అది కాలైనా, అది చెయ్యి అయినా, అది తల అయినా, అది పొట్ట అయినా, అది ఏ భాగమైనా, కనిపించే భాగమైనా, కనిపించని లోపట ఉన్న భాగాలైనా కలిసి పనిచేస్తేనే సజీవులుగా ఉన్నట్లు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ వారి విధులను, వారి బాధ్యతలను, వారి పనులను, వారి కొరకు దేవుడు నియమించిన సత్క్రియలను చేయుటకు ఆయన ప్రేరేపణ చేయి తండ్రి. నీ ప్రేమతో మమ్మల్ని నింపయ్యా. ప్రేమతోనే ఈ సహవాసం కట్టబడింది, ప్రేమతోనే ఈ పరిచర్య కొనసాగుతుంది. ఆ ప్రేమే పోగొట్టుకుంటే ఇక పరిచర్యలో సారమేముందయ్యా? ఆ మొదటి ప్రేమ మళ్ళీ మాకు దయచేయి, మొదటి ప్రేమ మళ్ళీ మాకు దయచేయి. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మతో, పరిశుద్ధాత్మతో నీ ప్రేమను కుమరించుము నాయన. నీ రాకడ వరకు నిలిచుండే సంఘముగా, నీ వచ్చినప్పుడు ఎత్తబడే సంఘముగా, యుగ యుగములు తరతరములు నీ రాజ్యములో కూర్చుండే భాగ్యాన్ని పొందిన వారిగా మమ్మల్ని ఒక్కొక్కరిని చేసుకున్నామని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.